వైసీపీ నేత జోగి రమేష్ కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో విచారణకు రావాలంటూ జోగి రమేష్ సహా మరికొందరికి పోలీసులు నోటీసులు అందించారు. మధ్యాహ్నం 2 గంటలకు జోగి రమేష్ విచారణకు వెళ్లనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, జోగి రమేష్ సహా మరికొందరికి పోలీసులు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఈ విచారణకు సంబంధించి ఏంటి వివరాలు? మాజీ చంద్రబాబు ఇంటి మీద దాడి కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ ని ఈ రోజు మరోసారి మంగళగిరి పోలీసులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుని ఓపెన్ చేసిన మంగళగిరి పోలీసులు గత శుక్రవారం జోగి రమేష్ ను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో గంటన్నర పాటు విచారణ చేసి ఆయన ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ రోజు గంటన్నర విచారణ అనంతరం ఇంటికి పంపించిన జోగి రమేష్ ని ఈ రోజు జోగి రమేష్ తో పాటు మరికొంతమందికి నోటీసులు జారీ చేసి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి మంగళగిరి పోలీస్ స్టేషన్ కి రావాలని కూడా కోరారు. అయితే శుక్రవారం విచారణకు వచ్చిన జోగి రమేష్ అగ్ని గోల్డ్ భూముల విషయంలో తన కుమారుని రాజకీయ కక్షతోనే కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. అందరూ ఎలా కొన్నారో మేము కూడా అలాగే కొన్నామని ఒక డైలాగ్ అతను ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ కొన్న అందరూ ఎవరు, ఇంకెవరెవరు కొన్నారనే కోణంలో కూడా విచారణ చేసేందుకు మరొకసారి ఆ పోలీసులు ఈ రోజు రమ్మంటే తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఒకసారి విచారణ చేసి పంపించిన పోలీసులు రెండోసారి విచారణకు రమ్మంటే అరెస్ట్ చేస్తారేమో అనే ఒక క్యాడర్ ను కూడా అప్రమత్తం చేసి క్యాడర్ తో సహా ఈ రోజు మంగళగిరి పోలీస్ స్టేషన్ కు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చంద్రబాబు ఇంటి పైన గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాడికి సంబంధించి కేసును అయితే పోలీసులు స్పీడ్ పెంచినట్లు కూడా తెలుస్తుంది. నవీన్, థ్యాంక్ యూ సాంబశివరావు.